ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూసే సినిమా. ఇది మాత్రం ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానులకి నిండైన వినోదాన్ని అందిస్తుందని అందరూ ఆస్తి ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని గబ్బర్ సింగ్ లో చాలా చక్కగా చూపించారు. ఆ గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంటుందని ఈ ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది నిజం అవ్వాలని మనందరం కోరుకుందాం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకు నచ్చుతారన్నది మాత్రం చూపించిన సినిమా. అయితే అది కొంత నిరాశపరిచింది. ఏ విధంగా అంటే అది నేషనల్ వైడ్ రిలీజ్ అవ్వాల్సిన పాన్ ఇండియా మూవీ. దాన్ని తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అంకితం చేసి మిగతాదంతా ఓటీటీలో రిలీజ్ చేయడం మాత్రం నా మటుకు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా మంది హీరోల కన్నా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ వైడ్ తెలిసిన వ్యక్తి. ఆయనతో ఈ ప్రాంతీయ సినిమాలు మాత్రమే తీస్తున్నామనే ఈ భ్రమలో ఉంటున్నటువంటి ఇటువంటి దర్శక నిర్మాతలకి మా వీడియో మేల్కొల్పు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది ఓవర్ నైట్ ఎవరికి వచ్చేది. ఏదో సర్దార్ గబ్బర్ సింగ్ అనేది కొద్ది నిరాశపరిచిందని మిగతా సినిమాల్ని కేవలం ప్రాంతీయంగానే తీయడం అన్నది మాత్రం బాధాకరమైన విషయం. ఇదే తప్పుని మనశంకర్ వరప్రసాదులు కూడా చేశారు. మీరు రిలీజ్ చెయ్యండి, మేము చూస్తామని నార్త్ ఇండియా, మిగతా సౌత్ ఇండియాలో మిగతా ఏరియాలు కూడా ఆశగా ఉన్నప్పటికి కూడా ఒకే లాంగ్వేజ్ రిలీజ్ చేయడం మాత్రం అంత నిరాశ కలిగిస్తుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సినిమా తీయడానికి ఒకే రకమైన ఖర్చు అవుతుంది, కానీ ప్రమోట్ చేయడానికి లేదా డబ్బింగ్ చెప్పడానికి మాత్రమే కదా ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మిగతా లాంగ్వేజ్ లో కూడా తీస్తే తప్పే ఉంది. ధైర్యం చెయ్యాలి నిర్మాతలు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రాంతీయ హీరోగా చూపించడం మాత్రం నా మటుకు నాకు నచ్చటం లేదు. ఆయనకి పొటెన్షియాలిటీ ఉంది, ఆయన సాధించగల సమర్థుడు. మనమే ఆయన విషయంలో తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే టేబుల్ ప్రాఫిట్ తో ఆ సినిమా రిలీజ్ అవుతుందని. అయితే అది డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు కలిగించాలంటే మాత్రం థియేటర్ లో ఘన విజయం సాధించి తీరాలి. ఖచ్చితంగా హరీష్ శంకర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే అనిపిస్తుంది. ఎందుకంటే మైత్రి మూవీస్ లాంటి మేకింగ్ సంస్థ, పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరో, ఈ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడమే హరీష్ శంకర్ గారు చేసుకున్న అదృష్టం. అయితే ఖచ్చితంగా ఆయన దర్శక ప్రతిభతో ఈ సినిమాను రక్తి కట్టించాల్సిన విషయం ఉంది. గతంలో ఆయన సినిమా 1-2 ఇబ్బందులకు గురి చేసినప్పటికి కూడా మళ్ళీ పుంజుకొని తన సత్తా చూపించాడు. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది, అవ్వాలని కోరుకుంటాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక స్పీడ్ డాన్స్ లెస్ జోవియల్ గా ఉండడం, ఇవన్నీ మనం ఈ సినిమాలో కాంబోగా చూడబోతున్నామని మనసు ఉర్రతలవుతుంది. సాటి ప్రేక్షకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తున్నానని హరీష్ శంకర్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంత వజ్రమైనప్పుడు కూడా చాన పట్టినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికి కూడా తగు విధంగా ఆయనతో యాక్ట్ చేయించి ఆ స్టోరీ, డైలాగ్స్, మ్యూజిక్ అన్ని కాంబినేషన్ కుదిరితే మాత్రం మంచి బ్లాక్ బాస్టర్ చూసి తీరుతామని ఆశగా ఉంది. ఏదైనా సరే ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అవుతుంది అని నమ్మకం మాత్రం ఉంది. హరీష్ శంకర్ గారు మంచి విజయం సాధించాలి. పవన్ కళ్యాణ్ గారికి విజయాలు కొత్త కాదు, కానీ ఈ సినిమా కూడా విజయం సాధించి ఆయన సినీ కెరియర్ లో కూడా అప్రతిహతంగా సాగాలని మన మై మీడియా తరపున కోరుకుందాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక యాక్టరో ఒక పొలిటీషియన్ కాదు, ఆయన గొప్ప మానవతావాది, మనసున్న మనిషి. ఇటువంటి మానవతావాదులు, మనసున్న మనుషులు చేసిన ప్రతి విజయం సాధిస్తే అది ప్రతి మనిషి కూడా విజయం సాధించినట్టే అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ హరీష్ శంకర్ గారు, మీరు చల్లగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అని మా ఈ వీడియోని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ట్రిబ్యూట్ గా ఇస్తూ, మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మంచిదైనా చెడ్డదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్.